హాయ్ అందరికీ వెల్కమ్ టు వేమన్య వ్లాగ్స్. ఇవాళ స్వీట్ షాప్లో ఉండే బాదుషాని ఇంట్లో ఎలాగ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు షుగర్, కొద్దిగా సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్, యాలకుల పొడి, నెయ్యి. అయితే నేను చూపించడం మర్చిపోయానమాట. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1 కప్ గోధుమ పిండిని ప్లేట్లోకి తీసుకుని, అలాగే కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని, కొద్దిగా 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఇలాగా వచ్చేలా కలుపుకొని, కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా కొంచెం గట్టిగా కలుపుకుంటే పొరల కింద వస్తాయి. ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. నేనైతే మైదా పిండితో చేయకుండా గోధుమ పిండితో కూడా చేస్తారు. ఇలాగ బాగా కలుపుకోవాలి మొత్తం అంతాన్ని. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బాగా స్పాంజీ లాగా అయితే వస్తాయన్నమాట. నేనైతే ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం తినాల్సినప్పుడు బయట స్వీట్ షాప్లో తెచ్చుకుని కానీ ఇలా చేసుకుని తింటే అందరం తినొచ్చమాట. కొద్దిసేపు అరగంట అయిపోయాక ఇలా రౌండ్గా చుట్టుకుని స్మాష్ ఇలా నొక్కుని ఈ షేప్లో చేసుకోవాలన్నమాట. చూడండి, ఇంకోటి చూపిస్తాను. రౌండ్ బాల్స్లా చేసుకున్నాక ఇలాగా ప్రెస్ చేసి మధ్యలోకి ఇలాగా ఫింగర్తో డిప్ చేస్తే ఈ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరీ మరిగిపోకూడదు. ఇలా చేయి పెడితే గోరువెచ్చగా తగిలేలాగైతే హీట్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసేసుకొని మనం గట్టితో తిప్పకుండా అవి పైకి తేలేంత వరకు అలాగా స్లిమ్లో ఉడికించుకోవాలన్నమాట. లోపల పిండి అంతా ఉడకాలి కదా. స్లిమ్లో ఇంకోండి, చూడండి పైకి అయితే వచ్చినాయి. ఇప్పుడైతే స్లిమ్లో పెట్టుకొని అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మొత్తం అన్నీ తిప్పుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ రౌండ్ అయిపోయాక ఇంకొక వాయి వేసుకుంటాం కదా. అప్పుడు కూడా ఆయిల్ని ఇలా బాగా మరిగిపోయేలా చూసుకోకుండా గోరువెచ్చగా ఉండేలాగైతే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాయి వేసినప్పుడు కూడా గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలాకే తిప్పాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పాకం పట్టుకున్నాను అనమాట. జిగురులా వస్తే చాలు పాకము. 1 కప్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసి కొద్దిగా యాలకులు వేసి మరగనిచ్చుకోవాలి జిగురుగా వచ్చేంత వరకు. చేతితో పట్టుకుంటే జిగురు రావాలన్నమాట. చూడండి, పాకం అయితే మరుగుతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా చాలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా జిగురుగా అంటుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి పాకం వేడి వేసేసుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉండాలి పాకం. అప్పుడే మొత్తం ఈ బాదుషాలకు పట్టి బాగుంటుంది అన్నమాట. మెత్తగా జ్యూసీగా ఉంటుంది. నేను మొత్తం అన్నీ పాకంలో వేసేసుకుని 1 గంట అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. మొత్తం అంతా పాకం పట్టాలి కదా. 1 గంట పక్కన పెట్టుకొని మనం తినేయడమే. చాలా బాగుంటుంది. ఇంతే అండి రెసిపీ. చాలా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. ఈ స్వీట్ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.